నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇది చాలా వరకు ఏంటంటే ఈ ఆయిల్ గురించి, క్రూడ్ ఆయిల్ గురించి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసిందే. ఇంధనం, సో ఈ ఇంధనం గురించి ఇంత వార్ ఎందుకు జరుగుతుంది, ఏంటి అసలు అక్కడిక్కడ వార్ జరుగుతుంటే ఇక్కడ మనకి ఏంటి అసలు బాధ, మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ కాదు, అక్కడ యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ చాలా వరకు మనం సఫర్ అవుతాం. ముందు ముందు ఇంకా ప్రైజెస్ పెట్రోల్ మీద, రైస్ మీద, పప్పుల మీద అనేకమైన అనేకంగా వస్తువుల మీద ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు మనకి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు సాయం కూడా చేస్తున్నారు, కొన్ని దేశాల్లో సాయం చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యుద్ధం వల్ల మాకేంట్లే అని చాలామంది అనుకుంటారు. అక్కడెక్కడో జరుగుతుంది కదా, మనకేమైందిలే, మనకి మస్తు బాధలు ఉన్నాయి, మనం తీర్చుకుందాం అని చెప్పేసి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దాని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. అంటే చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు, ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఎలా పడుతుంది అనేది? ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, ఫస్ట్ నెంబర్ 1, హార్మోస్ జలసంధిని మూసేశారు. మనకి అక్కడ నుంచి చమురు రావాలి అంటే 4 to 5 daysలో వస్తుంది. బట్ మనకు ఆప్షన్ ఉంది ఇంకొకటి. మొన్న పుతిన్ వచ్చి వెళ్ళాడు కాబట్టి మనం నవ్వుకుంటుంటాం, తిరుగుతాం కాబట్టి ఆయనను కూడా అడగచ్చు, పుతిన్ చెమరిస్తావా అని. ఓకే ఇస్తాను అంటాడు. ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు ఇస్తాడు. పోనీ ఈరోజే ఓకే శాంక్షన్ చేశాడు. అది రావడానికి నీకు 40 రోజులు పడుద్ది. అదే ఇక్కడ నుంచి అనుకో 5 రోజులు పడుద్ది. ఈ 40 రోజులు వచ్చేసరికి నీకు జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. ఇక్కడ ఎట్లా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిల్వల ప్రకారం చెప్పుకుంటే, ఇప్పుడు మనం ఈ వీడియో చేసే ప్రకారంగా 50 రోజులకు సరిపడా ఉంది. నిన్న నేను కొంతమందితో వీడియోలు చేసా, అప్పుడు 74 ఎంత ఉండే రోజులకు సరిపడా. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 50 రోజులకు సరిపడా కూడా లేదు ఇంకా చెప్పాలి అంటే. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రులు వెళ్ళేసి క్యాన్లు పట్టుకొని వెళ్తున్నారు, మాకు అని. అంటే సప్లై ఒక క్రమంగా పర్వాలేదు అన్నట్టున్నా డిమాండ్ ఒక్కసారి ఎగబడింది, ఇప్పుడే అని. సో అక్కడ మొత్తం అదంతా ఏమవుతుంది, క్లీన్ స్వీప్ అయిపోతుంది. అంటే ఒక 30 రోజులకు సరిపడా వేలో నిదానంగా అమ్ముకునే వస్తువు ఏదైతే ఉందో అది 3 రోజుల్లో అయిపోతుంది. అందరు ఎగబడ్డారు నాకు ఇప్పుడే కావాలి అని. ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి, పైగా వెనకాల 4 క్యాన్లు పెట్టుకోవాలి. మరి ఎప్పుడు పెరుగుద్దో ఏమవుతుందో నాకు తెలియదు. ఈ క్రమంగా ఏమైంది, తొందరగా ఖాళీ అయిపోయింది, 5 రోజుల్లో ఖాళీ అయిపోయింది. మరి అక్కడ నుంచి నువ్వు పుతిన్ రా అన్నోడు ఏం చేస్తాడు, 40 రోజులకు పంపుతాడు. ఈ లోపు నీ కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వరకు స్కేర్సిటీ ఉంటుంది. ఆ టైంలో ఎవరి దగ్గర ఉంటుందంటే, ఎక్కడో ఏ పెట్రోల్ బంకుల్లోనో ఇంతో ఉంటుంది. లేదా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళు దందానే ఉంటుంది. వీళ్ళు వెళ్ళి బాటిల్ నింపుకుంటారు రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళు. వీళ్ళ దందా ఎలా ఉంటుంది, ఒక బాటిల్ 500 కూడా అమ్ముతారమ్మా. ఇప్పుడు లీటర్ 120, 110 ఉన్నప్పుడు వీళ్ళే 10, 12 ఎంత ఎక్కువ వేసుకొని 120, 150 అలా అమ్ముకునే వాళ్ళు. గోవాలో 150, 120 సారీ లేదు, అప్పుడు 120 కదా, ఇప్పుడు 150. గోవాలో 150 బాటిల్. గోవాలో ఏంటంటే 2-3 పెట్రోల్ బంకులే ఉంటాయి, అక్కడ దాకా ఎవడెళ్తాడులే అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొనేసుకుంటారు. ఎందుకు అలా కొనేసుకుంటారంటే, బండ్లు మనవి కాదు కదా, మనం రెంట్కి తీసుకునే ఆడకపోతే పోనీలే అని చెప్పేసి ఆ రెంట్కి తీసుకున్న బండ్లు అలా పోసేసుకుంటాం, అట్లా అయిపోతుంది. సో ఆ ప్రైస్ చెప్తున్నాను ఇంకో. సో వీళ్ళు ఎక్కువగా నింపుకుంటారు ఫుల్ ప్లెడ్జ్డ్గా. ఆ టైం వచ్చేసరికి వీళ్ళ వ్యాపారం ఎలా ఉంటుందంటే, బాటిల్ 500, 3 రోజులు దాటితే బాటిల్ 700, మరి అయితే బాటిల్ 1000 అట్లా అమ్ముతారు. ఆల్రెడీ నింపుకున్నోడు పర్వాలా, కానీ 1000కి ఎందుకు కొంటాడమ్మా? ఇంతకుముందు ఇప్పుడున్న ఈ రోజు పరిస్థితిలో 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే, అంటే ఒక ట్యాంక్ ఫుల్ కొట్టించుకుంటే వాడు కనీసం ఒక 15 రోజులైనా తిరుగుతాడా? ఆఫీస్ టు ఇంటికి, ఇంటి ఆఫీస్కి. సండే వస్తే కొంచెం అటో ఇటో చికెన్ మటన్కి, అంతే కదా, అంత మించి తిరగరు. సో మహా అయితే 15 రోజులు తిరుగుతారేమో, 10-15 రోజులు. బట్ అదే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ 1000 రూపాయలకి లీటరేగా నీకు వచ్చేది. నువ్వు ఆఫీస్కి వస్తావో కూడా లేదో తెలియదు నీకు, ఆ పెట్రోల్ 1000 రూపాయలు అయిపోతుంది. అలాంటి వాడు ఆఫీస్కి వెళ్ళాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అండ్ ఇంకొకటి, దీన్ని ఏమంటారు, వీడు ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఆ సంస్థలు కూడా మూసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది, ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ కాబట్టి. ఇది వీడెవడు సాఫ్ట్వేర్ అంటే ఓకే, ఇంటి నుంచి అన్నా మేము అదొకటి నొక్కుతాం అంటారు, కానీ ఖచ్చితంగా వచ్చి చేయాలన్న వాళ్ళకి ఇబ్బంది. అంటే రిటైల్ స్టోర్స్, ఇప్పుడు నువ్వు వెళ్తావు చీరలు కొనడానికి, నీకు చూపించడానికి ఒక ఆవిడ ఉండాలి కదా. ఓనర్ని వచ్చి ర్యాక్లో 3వది పింక్ ఓకేనా అమ్మ
పర్లేదు 15,000 కట్టు అంటే ఊరుకుంటావా? నీకు ఒక ఆవిడ ఉండాలి కదా మొత్తం చూపించి నీకు అమ్మ ఇటు కట్టి ఇటేసి చూపించడానికి. సో వాళ్ళు రారు వాళ్ళు పాపం, ఎందుకు వస్తారు? వాళ్ళకేమో పెట్రోల్ డీజిల్ ఎక్కువ, ఆర్టీసీ కూడా నడవదు, నష్టాల్లో నడిపిస్తుంది కొన్నాళ్ళు, కానీ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేస్తుంది కొంతకాలానికి. ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలని చెప్పేసి అంటున్నారు కదా. ఎలక్ట్రిక్ అనేది మన ప్రత్యామ్నాయం, మనం సృష్టించుకున్న అద్భుతం అది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అవి బాగా హెల్ప్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, నీకు ఎలక్ట్రిసిటీ మీద భారం పెరిగిపోయేసరికి ఆల్రెడీ ఉన్న కరెంటు నీకు ఇప్పటివరకు పర్వాలా నీ ఛార్జింగ్లకి వాటికి వీటికి, తర్వాత దీని ప్రైజెస్ పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటే నీకు పర్ యూనిట్ ఇంత కాలొద్ది, తర్వాత నీకు ఛార్జింగ్ పెట్టుకుంటే పర్ యూనిట్ ఇంత కాలొద్ది, అప్పుడు అవి కూడా రావు బయటికి. అంతే కదా, నువ్వు ఒక ఫ్యాన్ లైట్ వేసుకుంటే నెలకి 190 రూపాయలు వచ్చింది, ఆ తర్వాత నీకంటే 1,090 రూపాయలు వస్తుంది. కరెంట్ రేట్ కూడా పెరుగుతాయి కదమ్మా ఈ వినియోగం ఉంటే, ప్రతి దాంట్లోనూ పెరుగుదల ఉంటుంది. నిత్యావసరాల ధరలు, ఇప్పుడు టమాటా, ఒక ట్రక్ నిండా టొమాటో మార్కెట్కి వెళ్తే మనం 500కి అమ్మాలి, కానీ ఆ ట్రక్ మార్కెట్కి రావడానికి 2,500 అవ్వాలి. అప్పుడు టొమాటో రేట్ పెరుగుద్దా? అట్లా ఫ్రూట్స్ మిగతా అన్ని రేట్స్ పెరుగుతాయి, దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అట్లా దేశం మొత్తం ఒక అతలాకుతలం అయిపోతుంది. ఈ దేశం అనే కాదు, ఆ రూట్లో ఇప్పుడు ఈ ఇరానీ రూట్లో వచ్చే ఏ దేశమైనా సరే ఆ సరుకు మీద ఆధారపడ్డ ప్రతి దేశం కూడా అతలాకుతలం అవుతుంది. అండ్ ఇంకొకటి, యుద్ధం ఎప్పుడైనా సరే దానివల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది, డాలర్ రేట్ పెరుగుద్ది, దేశం మొత్తం ఎంత కాదనుకున్నా ఓ టైప్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి, మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అవుట్ ఆఫ్లో ఎంతమంది ఉన్నారు, దుబాయ్, ఖతర్లో చాలామంది ఉన్నారు. ఒట్టి తెలంగాణ వాళ్ళే, జగిత్యాల దులుపు కనీసం 2 లక్షల 3 లక్షల మంది జగిత్యాల వాళ్ళే ఉంటారు. ఇంకా బోల్డ్ మంది ఉంటారా, ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి. మెంటల్ వాడు ఎట్లున్నాడేమో, తిన్నాడో లేడో, ఏమన్నా దొరికినాయో లేదో, వాడికి కూడా అదే ప్రాబ్లం. నువ్వు ఫోన్ చేస్తే వాడు బయటికి వెళ్ళలేడు. అంటే అక్కడ వాళ్ళు కూడా వెంటనే అన్నీ కొనేసుకుంటారు. యుద్ధం వచ్చింది, సడన్గా 144 సెక్షన్ లాక్డౌన్ లాంటివి ఏమన్నా అవుతాయి, ఏం చేస్తామని చెప్పేసి అన్నీ కొనేసుకుంటారు. సాధారణ అంటే డబ్బున్నోడు కొనుక్కుంటాడు. నార్మల్ మనిషికి బయటికి వెళ్తే నీకు బ్రెడ్ జామ్ కూడా దొరకదు. మరి ఏం చేస్తావు, అక్కడ తిండి తినలేక, మంచినీళ్ళ మీద బతకలేక చచ్చిపోతావా, చావలేక, బతకలేక, సొంతూరికి రాలేక, నీ టెన్షన్ నీది. నువ్వేం చెప్తావు, పొద్దున ఏదో అవుతుంది, వీళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళకి అదో టెన్షన్. సో ఇక్కడ మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా యుద్ధం వల్ల నెగిటివిటీలే ఉంటాయే తప్ప ఒక్క కోసం కూడా పాజిటివిటీ ఉండదు. అండ్ మళ్ళీ దీంట్లో ఇంకొకటి, ప్రతిపక్షం వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. నిన్న సోనియా గాంధీ కూడా మాట్లాడింది, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు మోడీ, నోరిప్పు అని. ఆయన ఏమి ఇప్పుతాడు పాపం, ఆల్రెడీ ఎప్పటి నుంచో అక్కడికి మనకి ట్రేడ్ బిజినెస్ నడుస్తూ ఉంది. మన బాస్మతి వాళ్ళే కొంటారు మా ఎక్కువ, ఇరాన్ వాళ్ళు కొంటారు. మన ఇరాన్ హిందిని అట్లా హాయిగా బాస్మతి ఎక్కువ వాళ్ళు కొంటున్నారు మన దగ్గర నుంచి. వాడు నేను కొనను అన్నాడు అనుకో, ఇక్కడ ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. అప్పుడు ఏంటి, రేషన్ బియ్యం కంటే రూపాయికే వస్తుంది బాస్మతి. ఈడు బతకాలా, బతకడు. ఏమవుతుంది చెప్పు. అంటే అంతకుముందు 150కి కిలో అమ్మిన బాస్మతి ఇప్పుడు రూపాయికి పోతుందంటే ఆ రైతు పరిస్థితి ఏంటి? వీళ్ళకి నష్టమే, అందరికీ నష్టమే. యుద్ధం వల్ల ఎవరికి లాభం ఉండదు. కానీ బంగారం రేట్ మాత్రం బాగా పెరిగిపోతుంది కదా. ఇకపోతే బంగారం గురించి మాట్లాడితే ఈ ఒక్క విషయంలో ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా. ఇప్పటివరకు ఉన్న టాపిక్ పక్కన పెడితే దీని గురించి మాట్లాడాలి. విషయం ఏంటంటే, సిరి, నువ్వు బంగారం కొనాలనుకుంటే ఎందుకు కొంటావు? వేసుకోవడానికి. అవునా? నువ్వు బిస్కెట్ కొంటావా, లేకపోతే చౌకమ్మలు కొంటావా, ఉంగరం కొంటావా, గొలుసు కొంటావా, లాకెట్ కొంటావా, పట్టీలు కొంటావా, ఇంకేమన్నా కొంటావా, ముక్కు పుడక కొంటావా, లేదా ఒక డాకెట్ కొంటావా, పాపిడి బిళ్ళ కొంటావా, గాజులు కొంటావా, ఇలాగే కొంటావుగా. ఆ బిస్కెట్ నీకెందుకు? ఏం చేస్తావు తీసుకొచ్చి? ఇంత బిస్కెట్ ఇస్తా నీకు, ఏం చేస్తావు దానికి? బిజినెస్ పరంగా అంటే మళ్ళీ అది సేల్ పెట్టడానికి. బిజినెస్ పరంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మా బంగారం అనేది ఎమోషన్ మనకి. పైగా ఇప్పుడు నడిచేది పెళ్ళిళ్ళ సీజన్, అవునా? బంగారం అనేది ఎమోషన్. అవసరానికి కొంటున్నావు నువ్వు. ఏ అవసరం? పెళ్ళి ఉంది, పిల్ల పెద్ద మనిషి అయింది, లేకపోతే ఇంకేదో ఉంది, బారసాల ఫంక్షన్, చెవులు కుట్టించాలి, చిన్న పాప చెవులు కుట్టించడం, ఇంకొంటాయిగా మనకు చిన్న చిన్న ఫంక్షన్లు. అంటే ఆడోళ్ళకే కాదు, మగోళ్ళకైనా పంచగడితేనే ఉంగరం పెట్టమా,
పెళ్ళి అంటే నార్మల్గా ఉండదుగా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నీ పెట్టుకోవాలిగా, అవునా? వడ్డానం దగ్గర నుంచి ఒక కిరీటం ఒకటే తక్కువ అంటే, అవునా? అంటే అమ్మాయికి పూల జడ వేస్తాం కాబట్టి మనం కిరీటం కొనం, లేకపోతే కిరీటం కొనే వాళ్ళు కూడా ఉంటారేమో. మరి ఇక్కడ లేని అది మొత్తం కరిగి జడంతా వచ్చేస్తుంది కుచ్చుల దాకా. సో ఇక్కడ విషయం ఏంటంటే బంగారం అనేది ఎమోషన్, మనం అవసరానికి కొనుక్కుంటున్నాం. అండ్ అవసరానికి కొనే బంగారం కూడా నచ్చిన విధంగా దాన్ని చెక్కుకొని వాడుకుంటున్నాం, మన ఇష్టం అది. కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ కరిగించి ఇంకేదో చేపిస్తావు, అవునా? 3 పాత ఉంగరాలు ఉన్నాయనుకో, వాటిని ఒకేసారి కరిగించి ఒక చిన్న గొలుసేస్తావు మనవడి విషయంలో. ఇప్పుడు నీ కూతురికి 3 పాత ఉంగరాలు 3 ఉన్నాయి అనుకోకుండా పాపం మనవడు పుట్టాడు, వాడికి ఏదో చేయాలనిపించింది, నీకు ముచ్చటేసింది. ఈ 3 ఉంగరాలు కరిగించి చిన్నగా మెడలో చైన్ ఒకటి వేస్తావు చిన్న లాకెట్తో. ఇట్లా అంటే దాన్ని మనం అలాగే వాడుకుంటామే తప్ప బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్గా చాలా తక్కువ మంది చూస్తారు. అండ్ ఇంకోటి, బంగారం పెరిగిందా తగ్గిందా అని ఎవరు టెన్షన్ పడొద్దు, అంత అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అవసరానికి కొనుక్కుంటున్నావు. అది నువ్వు ఇన్వెస్ట్మెంట్ పరంగా కొన్నావు అనుకో బంగారాన్ని, ఓ బిస్కెట్ కొను అక్కడ పెట్టు, ఎప్పుడు పెరుగుద్ది ఎప్పుడు తగ్గుద్ది అని చూస్తూ ఉండు, నీ వైపు ఓకే. కానీ మ్యాక్సిమం 99% బంగారం కొనేది కేవలం మన ఆనందం కోసం, మన సంతోషం కోసం, మన అవసరం కోసం. అంతేగాని ఎవ్వడు కూడా దాన్ని ఏదో చేయాలని కొనరు. ఇక ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఉంటుంది కదా మైండ్లో. అంటే ఎప్పటికన్నా ఇది ఒక మెటల్, సడన్గా నీకేదో వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, కాలు ఇరిగింది, ఏదో అయ్యింది, ప్రెగ్నెన్సీ, అక్కడ పెడితే 10 రూపాయలు ఇస్తాడని, మళ్ళీ దాన్ని సక్రమంగా కట్టుకుంటే మనకి ఇస్తాడని. అంతే. బంగారం ఈజ్ అన్ ఎమోషన్. దానికి యుద్ధానికి మీరు అసలు యుద్ధానికి కాదు దేనికి లింక్ పెట్టొద్దు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.